This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఇస్రో సంస్థలో చేసే పర్మనెంట్ ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. వీటికి మినిమం 10+2 కానీ ఇంకా డిప్లొమా పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 44,900 జీతం పొందే వేకెన్సీస్ కూడా ఈ నోటిఫికేషన్లో అయితే ఉన్నవి. అండ్ ఇందులో టెక్నీషియన్ అని చెప్పి, లైబ్రరీ అసిస్టెంట్ అని చెప్పి ఇలా చాలా రకాల వేకెన్సీస్ ఉన్నవి. బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళు అందరూ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి డైలీ అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేస్తూ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మీ సేవలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. మీ సొంత మండల్లోనే ఉండి పని చేసుకోవచ్చు. 44 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని పైన ఇక్కడ కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి ఇది కూడా డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ అవకాశాన్ని కూడా యూటిలైజ్ అయితే చేసుకోండి. సో ఫస్ట్ వీటికి ఉండాల్సిన ఏజ్ లిమిట్స్ చూద్దాము. అండ్ మీకు కట్ ఆఫ్ డేట్ మాత్రం 20th జూలై 2026 ఉంటుంది. ఆ డేట్ వరకు మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 35 ఇయర్స్, జనరల్ వాళ్ళకి 35 ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇలా కేటగిరీని బట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియన్ నామ్స్ ప్రకారం మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ మీకు శాలరీస్ ఎలా ఉంటాయంటే వీటికి అంటే ఇందులో రకరకాల వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. ఇందులో ఈ టెక్నికల్ అసిస్టెంట్కి కానీ, సైంటిఫిక్ అసిస్టెంట్కి కానీ, ఇంకా లైబ్రరీ అసిస్టెంట్ వీటికి సెలెక్ట్ అయితే లెవెల్ 7 ప్రకారం మీకు స్టార్టింగ్ బేసిక్ పేనే 44,900తో పాటు అడ్మిసిబుల్ అలవెన్స్ కూడా ఉంటుంది. ఇది బేసిక్ పే మాత్రమే. ఇంకా టెక్నీషియన్ బీకి కానీ, డ్రాఫ్ట్స్మెన్ బీకి అయితేనేమో లెవెల్ 3 ప్రకారం అన్నీ మీకు స్టార్టింగ్లోనే బేసిక్ పేనే 21,700 ఉంటుంది. దానికి తోడుగా మీకు అడ్మిసిబుల్ అలవెన్సెస్ కూడా ఇస్తారు. కుక్ ఏ వేకెన్సీకి అయితేనేమో లెవెల్ 2 ప్రకారం 19,900తో పాటు అడ్మిసిబుల్ అలవెన్సెస్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. సో ఇలా మీకు పోస్ట్ అని బట్టి మీకు శాలరీస్ కూడా డిఫరెంట్గా వేరీ అవుతూ ఉన్నవి. ఇవన్నీ బేసిక్ పేలు మాత్రమే, ఇక్కడ ఇచ్చిన బేసిక్ పేలు మాత్రమే. వీటికి అదనంగా మీకు చాలా అలవెన్సెస్, చాలా బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బెస్ట్ శాలరీస్ కూడా పొందొచ్చు. కాబట్టి చివరి వరకు చూసి అర్హత ఉంటే మాత్రం అవకాశాన్ని వదులుకోకండి. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్టేజ్ 1లో మీకు ఇనిషియల్ స్క్రీనింగ్ ఉంటుంది అన్నమాట, మీ ఈ అకాడమిక్ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని. దాని తర్వాత స్టేజ్ 2లో మీకు రిటర్న్ టెస్ట్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత స్టేజ్ 3లో మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట. ఇది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. ఫైనల్ సెలక్షన్ మాత్రం మీకు సిబిటి కానీ రిటర్న్ టెస్ట్లో వచ్చిన ఫైనల్ మార్క్స్ని బేస్ చేసుకొని మీకు ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే టెక్నికల్ పోస్ట్లకు అయితేనేమో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి క్వశ్చన్స్ వచ్చేసి మీకు 80 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. ఎంసీక్యూ టైప్లోనే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. డ్యూరేషన్ 1.5 అవర్స్ అంటే 90 మినిట్స్ ఇస్తారు, 1 అవర్ 30 మినిట్స్. అండ్ మార్కింగ్ స్కీమ్ వచ్చేసి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ ఉంటుంది. 0.33 అంటే 1/3 నెగిటివ్ కూడా ఉంటుంది. ఆ స్కిల్ టెస్ట్ వచ్చేసి మీకు ఇది క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. మీకు ఖచ్చితంగా మినిమం పాస్ అవ్వాల్సిన మార్క్స్ వచ్చేసి స్కిల్ టెస్ట్లో ఈ జనరల్ వాళ్ళకైతేనేమో 80కి 32 మార్క్స్ రావాలి ఈ ఎంసీక్యూలో. రిజర్వ్డ్ వాళ్ళకైతేనేమో 80కి 24. ఇవి మినిమం మార్క్స్ అనమాట. ఇవి క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటాయన్నమాట. మీకు మెయిన్ సెలక్షన్ మాత్రం మీకు మెరిట్ లిస్ట్నే బేస్ చేసుకుని హైయెస్ట్ మార్క్స్ ఎవరికి వస్తే వాళ్ళకే మెయిన్ సెలక్షన్లో మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని చేస్తారు. నెక్స్ట్ కుక్ ఏకైతేనేమో సేమ్ 60 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. 1.5 అవర్స్ సేమ్ టైం ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్కు, 0.33 నెగిటివ్ ఉంటుంది. 100 మార్క్స్ ఉంటాయన్నమాట. 60 మార్క్స్ రిక్వైర్డ్ మినిమం క్వాలిఫైయింగ్. సో ఇలా వేకెన్సీస్ని బట్టి కూడా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ మీకు పోస్ట్ వైజ్గా ఉండాల్సిన ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే టెక్నీషియన్ బి ఉన్నవి. టెక్నీషియన్ మీకు డ్రాఫ్ట్స్మెన్ బీకి అయితేనేమో ఇందులో రకరకాల వేకెన్సీస్ ఉన్నాయి కదా, నేను క్లియర్గా క్వాలిఫికేషన్ చెప్తాను చూడండి.
టెక్నీషియన్ బికి, డ్రాఫ్ట్స్మెన్ బికి అయితే 10థ్తో పాటు ఐటీఐ కానీ, ఎన్టీసీ కానీ, అంటే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కానీ, నాక్ సర్టిఫికేట్ రిలవెంట్ ట్రేడ్లో నాక్ చేసిన మీరు నాక్ సర్టిఫికేట్ ఉన్నా మీరు ఎలిజిబుల్ ఉంటారు. అదే టెక్నికల్ అసిస్టెంట్కి అయితే ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఇన్ రిలవెంట్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో చేసి ఉండాలి. ఈ రిలవెంట్ ఫీల్డ్స్ ఏంటివి, రిలవెంట్ ట్రేడ్స్ ఏంటివి అని చెప్పి క్లియర్గా వాళ్ళు నోటిఫికేషన్లో ఇచ్చారు. కింద డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చూసుకున్నారంటే మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ఈ సైంటిఫిక్ అసిస్టెంట్కి అయితే ఫస్ట్ క్లాస్ బీఎస్సీ విత్ కంప్యూటర్ సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ యాజ్ మెయిన్ సబ్జెక్ట్గా ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. లైబ్రరీ అసిస్టెంట్ ఏకైతేనేమో గ్రాడ్యుయేట్ ఇన్ ఫస్ట్ క్లాస్, దాంతోపాటు ఫస్ట్ క్లాస్ మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ సైన్స్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో ఇలా డిఫరెంట్ క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నవి, వాటికి డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అడుగుతున్నారు అనమాట. చూసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి. ఇవి పర్మనెంట్ జాబ్స్, బెస్ట్ సాలరీస్ కూడా పొందొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు 27th June 2026 నుంచి అప్లికేషన్ అనేటివి స్టార్ట్ అయిపోయాయి. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మాత్రం 20th July 2026 ఉంటుంది. ఏజ్ లిమిట్కి కట్ ఆఫ్ డేట్ కూడా 20th July 2026 ఉంటుంది. ఎగ్జామ్కి సంబంధించి కానీ, స్కిల్ టెస్ట్కి సంబంధించి డేట్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. ఫర్దర్గా వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తారు. మీరు ఖచ్చితంగా చెక్ చేస్తున్నారంటే మీకు కూడా అప్డేట్ వచ్చి ఎగ్జామ్ కండక్ట్కి సెలెక్షన్ అనేది చేస్తారు. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. అందరికీ ఒకేలా అయితే లేదు. ఫస్ట్ అంటే పోస్ట్ అని బట్టి మీకు అప్లికేషన్ ఫీ ఉంటుందన్నమాట. ఈ ఫస్ట్ టెక్నికల్ అసిస్టెంట్ కానీ, సైంటిఫిక్ అసిస్టెంట్కి అప్లికేషన్ ఫీ వచ్చేసి 250 ఉంటుంది. అండ్ ప్రాసెసింగ్ ఫీ టోటల్ పేబుల్ వచ్చేసి 750 ఉంటుంది అనమాట. అంటే మీరు ఈ 2 పోస్టులకి అయితే 750 పే చేయాలి, మిగతా పోస్టులకి అయితే 500 పే చేయాలి. కాకపోతే మీరు సిబిటీని అటెంప్ట్ చేశారంటే మాత్రం మీకు 500 రీఫండ్ చేస్తారు. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఈ టెక్నికల్ అసిస్టెంట్కి, సైంటిఫిక్ అసిస్టెంట్కి 500 రీఫండ్ చేస్తారు, మిగతా వాటికి 400. ఇలా పోస్ట్ని బట్టి కూడా మీకు ఎగ్జామ్ సిబిటీ అటెంప్ట్ చేస్తే రీఫండ్ కూడా చేస్తున్నారు. నెక్స్ట్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ నేను చెప్తాను, దాని తర్వాత చూస్తాను. ఫస్ట్ ఏంటంటే ఈ ఇస్రోకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ అఫీషియల్ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసిన వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో లాగిన్ అయిపోవచ్చు, కానీ అకౌంట్ లేకపోతే మాత్రం రిజిస్టర్ చేసుకొని లాగిన్ అవ్వాలన్నమాట. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వాలి. మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇవ్వాలి. మీ ఫోటో, సిగ్నేచర్ అవి కూడా అడుగుతుంది. అవి కూడా ఇచ్చేసాక లాస్ట్కి కేటగిరీని బట్టి ఫీ కూడా వస్తుంది, పోస్ట్ని బట్టి ఫీ కూడా వస్తుంది. అది కూడా చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. మీరు సబ్మిట్ చేశాక అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు ఫామ్ వస్తుంది, దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ, ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే జాబ్ ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేస్తే ఇలా వస్తుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటేనేమో ఆల్రెడీ రిజిస్టర్డ్ టు లాగిన్ పైన క్లిక్ చేయండి. అకౌంట్ లేకపోతే క్లిక్ హియర్ పైన క్లిక్ చేయాలన్నమాట. సో ఫస్ట్ మీరు లాగిన్ పైన క్లిక్ చేశారంటే ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుందన్నమాట. లాగిన్ అవ్వడానికి ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ దగ్గర లాగిన్ అయిపోవచ్చు. అకౌంట్ లేకపోతే కిందకి స్క్రోల్ చేసి ఇక్కడ రిజిస్టర్ హియర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలన్నమాట. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. సో మీ డీటెయిల్స్ అంటే ఫస్ట్ మీకు ఏ పోస్ట్ ఇంట్రెస్ట్ ఉంది, ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఉన్నారో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకొని ఆ పోస్ట్ కూడా అవన్నీ వచ్చేసి ఆటోమేటిక్గా రిజిస్టర్ చేసుకున్నాక లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకుని మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళు ఫర్దర్గా మీకు ఎగ్జామ్ డేట్స్ అప్డేట్ చేసి ఎగ్జామ్, స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్ సెలక్షన్ మాత్రం ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలక్షన్ చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్న ఇస్రో వాళ్ళైతే, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది మీకు ఇస్రో బెంగళూరు నుంచి అయితే వచ్చిందనమాట. సో మాకు మంచిగా పర్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్రో సంస్థలో పర్మనెంట్గా జాబ్ చేయాలని ఉంది అనుకున్న ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ అవకాశాన్ని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్ లో అలాగే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ లో అడగండి, నేను ప్రతి కామెంట్ కి రిప్లై అయితే ఇస్తాను.